నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. జీవితంలో ఎదిగే కొద్దీ మనకు అర్థమయ్యే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బాహ్య ప్రపంచాన్ని గెలవడం కంటే మనల్ని మనం గెలవడం చాలా ముఖ్యం. మన మనసుని ఒక డిసిప్లిన్‌లో ఉంచుకుంటూ ఇతరులతో రిలేషన్‌షిప్ ఎలా మెరుగుపరుచుకోవాలో తెలిపే 10 కీలకమైన లక్షణాలను ఇక్కడ చూద్దాం. మొదటగా అసౌకర్యాన్ని భరించగలగడం. ఏదైనా చిన్న బాధ లేదా నెగెటివ్ ఫీలింగ్ కలగ్గానే వెంటనే ఫోన్ చూడటం, ఏదో ఒకటి తినడం ద్వారా ఆ బాధ నుండి తప్పించుకోవాలని చూస్తాం. కానీ పరిపక్వత ఉన్నవారు ఆ భావనను గమనిస్తూ అది వెళ్లిపోయే వరకు ప్రశాంతంగా ఉంటారు. దీన్నే సైకాలజీలో డిస్ట్రెస్ టాలరెన్స్ అంటారు. రెండవది బాధ్యత తీసుకోవడం. తప్పు జరిగినప్పుడు మనల్ని మనం నిందించుకోకుండా ఆ పనిలో జరిగిన పొరపాటును గుర్తించి సరిదిద్దుకోవాలి. తప్పుకు బాధ్యత వహించాలి, కానీ అది మన సెల్ఫ్ ఎస్టీమ్‌ను దెబ్బతీయకూడదు. మూడవది బౌండరీస్ సెట్ చేసుకోవడం. ఇతరులతో సంబంధాలతో సరిహద్దులు అనేవి మనుషులను దూరం పెట్టడానికి కాదు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని గుర్తించాలి. నాలుగవది ఎంపతి. ఇతరుల బాధను అర్థం చేసుకోవాలి, కానీ ఇందులో మనం మునిగిపోయి మన పీస్ ఆఫ్ మైండ్ను కోల్పోకూడదు. ఐదవది భావోద్వేగాల నియంత్రణ. కోపం లాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు వాటిని అణచివేయకుండా బ్రీతింగ్ లేదా పాజిటివ్ ఆలోచనల ద్వారా తగ్గించుకోవాలి. ఆరవది సెల్ఫ్ అవేర్నెస్. ఏదైనా విషయం మనల్ని ఎందుకు బాధ పెడుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం వల్ల మనపై మనకు క్లారిటీ పెరుగుతుంది. ఏడవది డిలేడ్ గ్రాటిఫికేషన్. తక్షణ ఆనందం కోసం ఆశపడకుండా ఫ్యూచర్లో వచ్చే గొప్ప ఫలితం కోసం వెయిట్ చేయడం మానసిక ఎదుగుదలకు నిదర్శనం. ఎనిమిదవది విమర్శలను తట్టుకోవడం. ఎవరైనా విమర్శించినప్పుడు అది మన పర్సనాలిటీపై అటాక్ అని అనుకోకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్‌లా వాడుకోవాలి. ఇక తొమ్మిదవది సాలిట్యూడ్, అంటే ఒంటరితనాన్ని ఆస్వాదించడం. మనతో మనం టైం స్పెండ్ చేయడం వల్ల కలిగే ప్రశాంతతను గుర్తించాలి. 10 మందిలో ఉన్నప్పుడే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉండగలగాలి. చివరగా లెర్నింగ్ మైండ్ సెట్. ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఒక గమ్యం కాదు, అది ఒక జర్నీ. మన లోపాలను తెలుసుకుంటూ ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ట్రై చేయాలి. ఈ 10 క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం మెంటల్‌గా స్ట్రాంగ్ పర్సన్‌గా ఎదగగలము. మన బిహేవియర్ మన ఆలోచనల ప్రతిబింబం అని గుర్తించి మెలిగితే లైఫ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.